హాయ్ అండి, తెలుగు వన్ తమిళ ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు మేము అన్నదానం కార్యక్రమం చేయడానికి కావాల్సిన ఒక 5 కేజీల రైస్, బంగాళదుంప కుర్మా. రైస్ అయితే వండేసాము. ఇప్పుడు బంగాళదుంప రైస్ కాదు, బిర్యానీ చేసాము, కుర్మా చేసాము. ఫ్రెండ్స్, బిర్యానీ చేసాము, బంగాళదుంప కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వంటల ఛానల్ అయితే ఇది పెడుతున్నాను. అన్నదాన కార్యక్రమం ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ లో పెడుతున్నాం ఫ్రెండ్స్. ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ మాదేనండి. ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ కూడా మా ఛానలేనండి. ఆ ఛానల్లో అన్నదానం కార్యక్రమం వీడియో పెడతామండి, తప్పనిసరిగా చూడండి. మీకు నచ్చినట్టే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు మేము అన్నదానం కార్యక్రమానికి 5 కేజీల రైస్ తీసుకొచ్చామండి. బిర్యానీ అను బంగాళదుంప కూర చేస్తున్నామండి. కావలసిన పదార్థాలు అండి, బిర్యానీకి బంగాళదుంప కుర్మాలోకి కావలసిన పదార్థాలన్నీ తీసుకొచ్చామండి. కూరగాయలు, అలాగే మా పెద్ద పాప, మా వారండి, అందరం కలిసి బిర్యానీకి సంబంధించినవన్నీ సిద్ధపరుస్తూ ఉన్నాము. మసాలాలు, కొత్తిమీర, అల్లము, అలాగే బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ తీసుకొచ్చారండి మార్కెట్ వెళ్ళి. ఇప్పుడు అవన్నీ మేము తరిగి పక్కన పెట్టేస్తున్నానండి. మా పాప, పెద్ద పాప మిక్సీ చేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ధనియాలు, గరం, చెక్క, లవంగాలు అవన్నీ కూడా మిక్సీ చేస్తుందండి మా పెద్ద పాప. నేనైతే పచ్చిమిరకాయలు కోసాను. మసాలాలన్నీ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి అండి ఎల్లో గిన్నెలోది, అలాగే కొత్తిమీర, పుదీనా, బంగాళదుంపలు, కరివేపాకు, ఎండు కొబ్బరి అండి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పడుతున్నామండి గ్రేవీ లాగా రావడానికి బంగాళదుంప కుర్మాకి. అలాగే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయండి. 5 కేజీలు సరిపడా అన్నంలోకి కూర కూడా అలాగే 4 కేజీలు కూర చేసామండి. పుదీనా ఒలుస్తున్నామండి మా చిన్న పాప, నేను ఇద్దరం కలిసి. పుదీనా ఒలుస్తున్నామండి. అలాగే ఉల్లిపాయలు, అన్నంలోకి కూరలోకి కావాల్సిన ఉల్లిపాయలు కోసామండి. కూరలోకి కొంచెం చిన్న ముక్కలు, అన్నంలోకి పొడవుగా కోసానండి. ఇవైతే కూరలోకి. ఉల్లిపాయలు కోసానండి కూరలోకి. అలాగే రైస్ కొలుస్తున్నానండి, 5 కేజీల రైస్. అవి 2 డబరాలు అయినాయండి. ఆ డబరాతో కడిగి నానబెడదామనేసి కడుగుతున్నానండి రైస్. ఒక గంట సేపు నానబెడితే చక్కగా అన్నం రైస్ బాగా వచ్చిందండి. ఒక 2 సార్లు కడిగానండి. ఇది రెండోసారి నానబెడుతున్నానండి. బియ్యం గంట నానబెడితే చక్కగా వచ్చింది రైస్. అలాగే బంగాళదుంపలు అండి తొక్క తీయకుండానే లావు లావు ముక్కలు కోస్తున్నానండి. దుంప వచ్చి 8 ముక్కలు కోస్తున్నానండి. బాగా మట్టి లేకుండా కడుక్కొని కళాయిలో వేస్తున్నాను. కొంచెం లావు అయితే బాగుంటాయండి, లేకపోతే పిండి పిండిగా అవుతాయి దుంపలు. అందుకోసం కొంచెం లావు ముక్కలే కోసానండి. కుర్మాలోకి అలా కోసుకుంటేనే బాగుంటాయండి. మా చిన్న పాప కూడా కోస్తుందండి. టమాటాలు అండి కూరలోకి, అన్నంలోకి 2 అండి 4 కేజీలు అండి అవి. అయితే నేను 2 కేజీలే కూర చేస్తున్నాను. 3 కేజీలు దుంపలండి. మొత్తం 5 కేజీల కూర. 1 కేజీ తీసానండి. ముక్కలు చేసేసి ఇప్పుడు మొత్తం వంట చేసే దగ్గరికి అండి, ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాము మొత్తం అన్నీ.
మిక్సీ వేసినవన్నీ అలాగే తరిగిని కూరగాయలు, దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ అండి. అదిగోండి దుంపలండి కోసి పక్కన పెట్టి టమాటాలు, కరివేపాకండి, పుదీనా, ఎండు కొబ్బరి మిక్సీ పట్టామండి గ్రేవీలాగా రావటానికి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పొడవుగా కోసానండి. అలాగే జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ మసాలాలండి. ఉల్లిపాయలు కూరలోకండి కొంచెం సన్నగా కోసాను. ఆయిల్ ప్యాకెట్లు 2 అండి. కూరకి అన్నానికి సరిపడా వేసుకోవాలి ఆయిలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేద్దాం అనేసి స్టవ్ అయిన బయట తీసుకొచ్చామండి. అన్నీ అక్కడ మెట్టు మీద పెట్టేసుకున్నాము. గ్యాస్ బండ, స్టవ్ తీసుకొచ్చి బయట పెట్టామండి. స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు. కొత్త స్టవ్ తీసుకొచ్చామండి వంట చేసుకోవడానికి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి. ఈ గ్యాస్ స్టవ్ను కూర్చిన వివరణ ఏమైనా రేటు గురించి కనుక్కోవాలనుకుంటే ఈ ఆన్స్ గ్యాస్ తెలుగు లైఫ్ స్టవ్ స్టైల్ కొన్నింది ఛానల్ ఆన్స్ మందేనండి. తెలుగు లైఫ్ స్టైల్లో ఆ ఉందండి. ఛానల్ గ్యాస్ ఒకసారి విజిట్ ఆ చేయండి. స్టవ్ ఈ ఎంత గ్యాస్ కొన్నాం అనేసి పొయ్యి ఆ ఎంత ఛానల్లో కొన్నాం చూడండి. ఏంటనేటువంటి విషయాలు ఆన్స్ తెలుస్తాయి. తెలుగు లైఫ్ థ్యాంక్ స్టైల్లో యూ ఫ్రెండ్స్. మా పెద్ద పాప స్టవ్ ఆన్ చేసిందండి. ఇప్పుడు డేక్షా పెట్టామండి. 5 కేజీలు డేక్షా అండి అది. ఆయిల్ వేస్తున్నానండి. ముప్పావు కేజీ వేసానండి 5 కేజీలకి ఆయిలు. అలాగే ఉల్లిపాయలు పొడవుగా కోసానని చెప్పాను కండి. పొడవుగా కోస్తే బాగుంటాయి అనేసి బిర్యానీలోకి అలా చేశానండి. కరివేపాకండి, తిప్పుకోవాలండి మాడకుండా. అలాగే పచ్చిమిరపకాయలు, మాడకుండా అడుగు అంటకుండా జాగ్రత్త. తాలింపులో అన్ని మసాలాలన్నీ యాగాలండి. తాలింపులో వచ్చేసి కొంచెం వేగాయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగాయండి. మాడకుండా తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపడా వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నంలోకి కూరలోకి కావాలని. అన్నంలోకి ఎంత వేసావో చెప్పు. పేస్ట్ అన్నంలోకి అండి ఒక 200 గ్రాములు వేసుకుంటే సరిపోయిద్దండి అన్నంలోకి. అలాగే జీడిపప్పులండి 100 గ్రాముల జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండి ఇంట్లోనే తయారు చేశాను. చెక్క, లవంగా 2 కలిపి వేయించేసి మిక్సీ పెట్టానండి. మొత్తం కలదిప్పుకోవాలండి. మాడకుండా కొంచెం అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా నిదానంగా మంట తగ్గించుకొని పెట్టుకొని తిప్పాలండి. అది జీడిపప్పు అండి అవి. బిర్యానీ దినుసులు అండి అవన్నీ. చెక్క, లవంగా, ఆకులు, బిర్యానీ ఆకు, మొత్తం మసాలా దినుసులు అండి అవన్నీ. టమాటాలు వేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసానండి. ఇవన్నీ బాగా ఏగాలండి. ఏగిన తర్వాత 2 ప్యాకెట్లు పెరుగు వేస్తున్నానండి. చిన్న ప్యాకెట్లు, పావు కేజీ ప్యాకెట్లు అండి అవి. 2 ప్యాకెట్లు వేస్తున్నానండి పెరుగు. పెరిగేస్తే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీకి. కొంచెం అవన్నీ ఆగాలండి. మసాలాలో ఏగితేనే టేస్ట్ బాగుంటుంది. ఎసురు పోస్తున్నానండి. 2 డబరాలకి 3 డబరాలు నీళ్లు పోసానండి.
ఆ డబరా నిండా వచ్చాయి. సగానికి వచ్చాయండి డబరాకి. ఉప్పు సరిపడా వేసుకుందాము బిర్యానీకి. మూత పెట్టేసుకొని ఎసురు కాగే వరకు ఈ రైస్ నాన్యో లేదో వడగట్టుకోవాలండి. వడగట్టుకోవటం అవసరం లేదండి. ఒకేసారి డైరెక్ట్‌గా ఎసురు కాగిన తర్వాత అలాగే వడకట్టి డేక్షాలో వేసేసుకోవటమే. అలాగే మండుతూనే ఉండాలి మంట. తొందరగా తెరిలిద్ది. రైస్ మొత్తం వేసేసానండి. ఇప్పుడు కలదిప్పుకొని మూత పెట్టేసుకుందామండి. అన్నం తెరిలే వరకు పొంగొచ్చే వరకు మనం మూత పెట్టి ఉంచాలి. ఓకే అండి. ఉడుకుతుంది అన్నము. ఒకసారి తిప్పుకుందాము. ఓకే అండి. అట్లాగా 4 వైపులు తిప్పుకోవాలండి. బిర్యానీ ఆకులన్నీ సమానంగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. పైనే ఉండకుండా ఆకులన్నీ కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా అన్నంలో కలిసిపోయేటట్టు తిప్పుకోవాలండి. తిప్పుకున్నాను. అలాగే మనం ఇప్పుడు మూత పెట్టేసుకోనండి మంట తగ్గించుకోవాలండి. కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అవుతుంది. మూత తీసి చూద్దాము. ఓకే అండి. అన్నం రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతుంది. అన్నం తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి. కూరకి డేక్షా పెట్టామండి. ఆయిల్ ఒక 200 గ్రాములు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరిగినాయండి. కలదిప్పుకొని ఒక తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. కొంచెం వేగాలి. ఉల్లిపాయ వేగితే కరివేపాకు అండి. ఒక 10 రెబ్బల దాకా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 150 గ్రాములు వేసానండి. 100 గ్రాములు తీసి పక్కన పెట్టానండి. అర కేజీ అండి చిన్నుల్లిపాయ, పావు కేజీ అల్లం, పావు కేజీ వేసానండి. బాగా తిప్పుకోవాలి అడుగు అంటకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలాగే ధనియాల పొడి, గరం మసాలా అండి. అవి కూడా వేగే వరకు తిప్పుకోవాలండి. అడుగు అంటకుండా కొంచెం అడుగు అంటిద్దండి. అంటకుండా మనం జాగ్రత్తగా. ఇది గరం మసాలా అండి. ఇందాక వేసింది చెక్క లవంగ పొడి. దుంపలు వేసుకుందామండి. కొంచెం మసాలాలో వేగితే బాగుంటుంది. దుంప గట్టిగా ఉంటుందండి, మెత్తబడకుండా ముక్క. అందుకోసం మసాలాలో వేస్తున్నాను. ఏ దుంపలో చెప్పు. బంగాళదుంపలండి. ఫస్ట్ పసుపు వేసుకుందాము. తర్వాత కారం, కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. 2 గెంట్లు వేసాను. పసుపు ఒక గెంటె. ఉప్పు సరిపడా వేసుకోవాలండి. కూరకు సరిపడా ఒక గుప్పెడు వేసానండి ఉప్పు. సరిపోకపోతే తర్వాత సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడైతే దుంపలు వేస్తున్నాను, బంగాళదుంపలు. అవి కొంచెం మసాలాలో వేగితే బాగుంటాయి అనేసి అండి ముందు దుంపలేసి బాగా కలదిప్పుతున్నానండి. మసాలా అంతా దుంపకు పడితే బాగుంటుంది టేస్ట్. ఒక 10 నిమిషాలు అలాగ మగ్గనివ్వాలండి. మీడియం సైజులోనే పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు వేస్తున్నానండి. నేను మిక్సీ పట్టలేదండి, పుల్లగా ఉంటుంది అనేసి ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి.
అందుకోసం నేను సన్నగా కోసి బంగాళదుంప కుర్మాలోకి వేసానండి. అవి కొంచెం బాగా ఉడకాలండి, ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. అండి నీళ్ళేసి గ్రేవీ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టానండి. ఎండు కొబ్బరి వేసానండి గ్రేవీ లాగా రావడానికి కూర. ఒక 4 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి. తిప్పుకుందామండి. కూర అంతా తిప్పుకుంటే చక్కగా గ్రేవీ లాగా వస్తుందండి ఆ కొబ్బరి వల్ల. మూత పెట్టేసుకొని బాగా ఉడికే ఉడకండి, ఒక అరగంట పట్టిద్దండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా ఉడకాలండి, కొంచెం పావు గంట పట్టిద్ది. మంట తగ్గించుకొని ఉడకనివ్వాలండి. ఒక అరగంట పట్టిందండి కూర. బంగాళదుంపలన్నీ ఉడికేటప్పటికి బంగాళదుంప కుర్మ రెడీ అయిపోయిందండి. అలాగే అన్నము 2 రెడీ అయిపోయాయండి. ఫస్ట్ అయితే అన్నం ఎలా ఉందో చూపిద్దామనేసి మూత తీసి చూపిద్దామనేసి మీకు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది రైస్ అయితే, పొడి పొడిగా. ఎసురు అనేది కరెక్ట్గా పోసుకుంటే అండి అన్నం రైస్ బాగా వస్తుందండి. అలాగే బంగాళదుంప కుర్మా కూడా బాగా వచ్చిందండి.